హైదరాబాద్ చంపాపేటలో హిట్ అండ్ రన్ కి సంబంధించి యువకుడు మృతి చెందాడు. చికిత్స పొందుతూ సునీల్ కుమార్ మృతి చెందాడు. పాతబస్తీ చంపాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కియా కారు ఢీకొట్టి పరారైంది. ఇక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు సునీల్. సైదాబాద్ పోలీసులు అదుపులోకి కియా కారు డ్రైవర్ సాయి చరణ్ తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ చంపాపేటలో హిట్ అండ్ రన్ కేసులో యువకుడు మృతి చెందాడు. చికిత్స పొందుతూ సునీల్ కుమార్ మృతి చెందినట్టు తెలుస్తోంది. పాతబస్తీ చంపాపేటలో హిట్ అండ్ రన్ కేసులు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కియా కార్ డ్రైవర్ ప్రస్తుతం ఢీ కొట్టి పరారైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ చంపాపేటలోని హిట్ అండ్ రన్ కేసులో చికిత్స పొందుతున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతని వయసు వచ్చేసి 28 సంవత్సరాలు ఉంటుంది. అయితే సైదాబాద్ పిఎస్ పరిధిలో చంపాపేట గ్రీన్ పార్క్ కాలనీ వద్ద మొన్న అర్ధరాత్రి ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఓవర్ స్పీడ్ తో వచ్చిన కియా కారు ముఖ్యంగా డ్యూక్ బైక్ ఢీ కొట్టడంతో అక్కడ ఆపకుండా కూడా ఆ కారు అక్కడి నుంచి డ్రైవర్ పరారయ్యాడు. అయితే ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తికి ఆ హిట్ అండ్ డ్రైవ్ లో మన అర్ధరాత్రి కియా కారు గుద్దిన సమయంలోని తీవ్ర గాయాలైతే అయింది. వెనక నుంచి వచ్చి కియా కార్ ఢీ కొట్టడంతో 50 మీటర్లు ఈడ్చికైతే వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సునీల్ కుమార్ ఈ రోజు అయితే మృతి చెందాడు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి కారణమైన కియా కారు ఈ కార్ నెంబర్ వచ్చేసి TS07JF3899 గా గుర్తించారు. కార్ డ్రైవర్ గా సాయి చరణ్ అయితే ప్రస్తుతం అదుపులోకి పోలీసులు అయితే తీసుకున్నారు. కారులో మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు కూడా సీసీ కెమెరాలో పోలీసులు అయితే గుర్తించారు. పరారీలో ఉన్న మరొక ఇద్దరు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి సునీల్ కుమార్ ఉన్నాడో అతను ఒక్కగానొక్క కొడుకు కావడంతో కూడా అతను చనిపోవడంతో ఆ బాధితుడు కుటుంబం కూడా పూర్తిగా శోక సముద్రంలో మూలిగిపోయింది. ముఖ్యంగా మొన్న అర్ధరాత్రి ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఆ తర్వాత అక్కడ కియా కారు ఇతను గుద్దిన తర్వాత 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిన తర్వాత సునీల్ కుమార్ ని అంటే అక్కడ ఆ గుద్దిన తర్వాత కూడా డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ కార్ తీసుకుని కూడా పరారవడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా గుర్తించి సునీల్ కుమార్ ని ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి మరి చికిత్స అయితే అందించారు. ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తూ కూడా ఈ రోజు మధ్యాహ్నం ఇతరైతే మృతి చెందాడు. అతని వయసు వచ్చేసి 28 సంవత్సరాలు ఉంటుంది. అయితే వెంటనే పోలీసులు కూడా దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కియా కార్ కి సంబంధించిన డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే హిట్ అండ్ రన్ జరిగిన సమయంలో ఆ కార్ లో మరొక ఇద్దరు ఉన్నట్లు కూడా సీసీ కెమెరాలో గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే మరొక ఇద్దరు కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కియా కారుతో పాటు కియా కార్ డ్రైవ్ చేసిన డ్రైవర్ ను కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.